స్వాగతం నా పేరు శేష్ కుమార్. ఈ నెల 17వ తేదీన ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ సర్వసభ సమావేశం ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో జరుగుతుందని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమైక్య ప్రకాశం జిల్లా అడాక్ కమిటీ చైర్మన్ మోదుగురు శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఆర్యవలస భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కె సుమన్, సిప్రియా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవ్ గారు ఆదేశాలను అనుసరించి ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ సంఘం తరఫున ఈ నెల 17/7/24 బుధవారం మన ఒంగోలులోని కాపు కళ్యాణ మండపం నందు ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. బుధవారం 10 గంటలకి డీలర్లందరూ అటెండ్ కావాల్సిందిగా కోరుచున్నాం. గత గవర్నమెంట్లో డీలర్స్ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని ఆందోళనగా ఉన్న దశలో మన లీలామాధవరావు గారు ఒక భరోసా యాత్ర స్టేట్ వైడ్గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈసారి మరి 17వ తారీఖున భరోసా రేషన్ డీలర్ల భరోసా యాత్ర అనేది కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లా అయిపోయిన నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అదేవిధంగా రాయలసీమ కూడా అన్ని జిల్లాలు పర్యవేక్షణ చేస్తారు. ఈ సమావేశానికి రేషన్ డీలర్ల యొక్క సమస్యలు, మరి గత గవర్నమెంట్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చర్చించడం, దాన్ని ఒక తీర్మానంగా చేసి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మన లీలామాధవ్ గారు చేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ కొత్త గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మన డీలర్ల సపోర్ట్గా ఉండి గవర్నమెంట్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా కూడా డీలర్లు నడుచుకోవాలని కోరుకుంటూ మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దోల బాల వీర ఆంజనేయ స్వామి గారు, సాంఘిక శాఖల మంత్రి అమాత్యులు, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామసల జనార్దన్ గారు, అదేవిధంగా నూతనపల్లి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కూడా హాజరవుతున్నారు. కావున మరి జిల్లాలో ఉన్న రేషన్ డీలర్లందరూ కూడా, అన్ని నియోజకవర్గాల్లో ఉన్న డీలర్లందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆ సమావేశంలో మన రేషన్ డీలర్ల యొక్క సమస్యల గురించి, అదేవిధంగా ఇబ్బందుల గురించి చర్చించి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మన ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా కృషి చేయడానికి మన జిల్లా కార్యవర్గ సభ్యులు కానివ్వండి, రాష్ట్ర సమైక్య సభ్యులు కానివ్వండి, అందరూ కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మరి డీలర్లందరూ కూడా, జిల్లాలో ఉన్న డీలర్లందరూ కూడా ఏకమత్తంలో అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క సమావేశం చేయవలసిందిగా కోరుతున్నాం. డీలర్ల సర్వసభ్య సమావేశం ఏర్పాటుకు మన రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు గారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. మండలాల్లోని రేషన్ షాపు డీలర్లందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాలి. అలాగే మన రేషన్ డీలర్లందరూ కూడా పోయిన 5 సంవత్సరాల్లో తంబు లేక ఓన్లీ MDU ఒక్కడే తంబేసి సరుకులు ఇచ్చే విధానం తెచ్చారు. డీలర్లకు ఎంతో నష్టం కలిగింది. డీలర్లు 60-70 వేల రూపాయలు కందిపప్పుకి, చక్కెరకి డీడీలు కట్టి అది MDUకి అప్పగిస్తే ఆయన ఇచ్చిన డబ్బులే తీసుకునేటువంటి పరిస్థితి. కొంతకాలం కొంత ఆపుకొని అట్లా ఇచ్చేవాళ్ళు. మన డబ్బులు కట్టి కూడా చాలామంది డీలర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి మనం కొత్త గవర్నమెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దివి లీలామాధవరావు గారు డీలర్లని అప్రమత్తం చేసి మనందరం తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన విధి విధానాలు మారుతాయి, మేము మాట్లాడుతున్నామని చెప్పి ఎంతో ప్రతి జిల్లా తిరిగి మొబిలైజ్ చేసి డీలర్లని మన పార్టీ వైపు మొగ్గి చూపించారు. అలాగే అందరూ ఎమ్మెల్యేలు దాదాపుగా మంచి మెజార్టీతో గెలిచారు. కానీ రేషన్ డీలర్ల యొక్క మార్పు, భౌతిక మార్పు అనేది, ఆదాయ వనరులు అనేవి సమకూర్చడానికి గవర్నమెంట్ ద్వారా మాట్లాడి
మనకు కావాల్సిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే రేపు 17వ తేదీ కాపు కళ్యాణ మండపానికి డీలర్లందరూ వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ నెల 16వ తేదీన ఎనగల్లోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు కొండా భాస్కర్ రెడ్డి ఇళ్ల వద్ద బాధితులతో నిరసన కార్యక్రమం చేపడతారని టీడీపీ నాయకులు, ఆర్ఎస్ ప్రముఖులు సుబ్బారావు గుప్తా వెల్లడించారు. స్థానిక గుప్తా స్మిత్ టౌన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సుబ్బయ్య ఏసీ 19 ఎంత పెట్టి తగ్గించి బాగా అంటే బాగా ఎక్కువ వచ్చినట్టు పెట్టు టర్బో పెట్టు. ఓకే, నమస్కారం. ఈరోజు ఏదైతే ఉదయం ఒక అహంకారిక పూరితంగా విర్రవీగుతూ కామాంధకారంతో కళ్ళు మూసుకొని ఒక వ్యక్తి గతంలో శక్తి అనుకుంటున్నాడు, ఈరోజు ఒక సాధారణమైన వ్యక్తి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ ఎలా ఉందంటే బాగా డిక్కీ బలిసిన కోడంట చికెన్ కొట్టు ముందు వచ్చి తొడగొట్టిందంట. ఏమైద్ది? ముక్కలైపోద్ది పక్క రోజు చికెన్ లేకి. అట్టా ఉంది అతను పెట్టిన ప్రెస్ మీట్ విధానం. ఏం మాట్లాడతావా? సభ్య సమాజం అసహించుకున్నట్టు మాట్లాడావు. బూతులు మాట్లాడతావా? ఎంత దారుణం బూతులు, లంజా కొడుకులని బూతులు మాట్లాడతావా? నేనేం ఇంగ్లాండ్ ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చినాను కాదు, వీధి రౌడీలతో పీవీఆర్ స్కూల్లో చదివినవాడిని నేను. మాకు సంస్కారం ఉంది, కండవాకి విలువ ఇస్తున్నాం. నాకు నీకన్నా 100 బూతులు వచ్చు. గల్లీలో దిగిన వాళ్ళం, నీలా స్టార్ హోటల్ దిగిన వాళ్ళం కాదు. మనుషులను కొట్టిస్తాడు జనార్దన్ అంటాడు. నువ్వు పశువులను కొట్టించావుంటాయా? అతనికి ఏమన్నా సంబంధం ఉందా? మురళీది ఫైనాన్షియల్ మ్యాటర్లో కొట్టుకున్నారు వాళ్ళు. రాజకీయంగా సంబంధం ఉంటే ఎట్టుంటుంది కోటింగ్? అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొట్టుకున్నారు. నువ్వేం చేసావయ్యా? నీ మీద మాట్లాడితే నేను ప్రెస్ మీట్ పెడితే కొట్టా మురళీ అన్నావు. నేను ప్రెస్ మీట్ కూడా పెట్టలా. మన పార్టీ అప్పటి నేను నీ దాంట్లో ఉన్నా. మన పార్టీ బాగుపడాలి, మళ్ళీ ఇంకోసారి అధికారం రావాలి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తున్నానని చెప్పి మీలాంటి లుచ్చాలు బచ్చాలు మాట్లాడుతున్న విషయం మాట్లాడితే నువ్వు 25 మందిని ఇంటి మీద పంపిస్తావు. వచ్చి కొడాలి జిందాబాద్ అని వాళ్ళకి దమ్ము లేక, నీ పేరైతే దమ్ము లేక ధైర్యం లేక కొడాలి జిందాబాద్ అంటూ మా ఇంట్లో 2 ఆడపిల్లలు. అప్పుడు వాళ్ళు 6th క్లాసు, ఇప్పుడు 9th వచ్చాడు. మా కొడుకు అప్పుడు 8th క్లాసు, 9th క్లాసు, ఇప్పుడు ఇంటర్కి వచ్చాడు. వాళ్ళని కొడుతూ కుర్చీలను పగలగొట్టి, నా బండి పగలగొట్టి భయభ్రాంతులకు గుర్తు చేసావు. సరే, వాళ్ళు గట్టి బిడ్డలు కాబట్టి భయపడలా. అదే ఇంకొకరైతే ఏం చేస్తారా? ఆత్మహత్య చేసుకుంటారు. నీలాంటి బూతులొద్దు, మా బాబు గారిని గౌరవిస్తున్నాను. నీలాంటి వాళ్ళని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అంతటితో వదిలేవా? నైట్ మళ్ళీ 1 గంటప్పుడు రౌండ్ లేపించావు. పక్క రోజు నేను తలదాచుకోవాలా భయపడలే. ఇప్పటివరకు ఎన్నో ప్రెస్ వాళ్ళు తలదాచుకున్నాడు, భయపడ్డాను. నన్ను పుట్టించిన మా నాన్న, నేను కన్నా మా కొడుకు 2 బ్యాగ్ ఇచ్చి ఉదయాన్నే 7 గంటలకు వస్తే నువ్వు వెళ్ళిపో ఏదో కూరదు. సరే, వాళ్ళు విజయవాడ నుండి గుంటూరు పని కథ తెలుసు. కుట్టించి వీడియోలు తీపిచ్చి షూటింగ్లా చేయించి మోకాళ్ళ దండ వేయించి సారీలు చేయించుకొని బూతులు బండ బూతులు తిని మా అమ్మని తెప్పిస్తావా? మా అమ్మని నీకేం చేసిందిరా? మా అమ్మ 99లో నీ దిక్కు లేకపోతే ఎలక్షన్లో మా అమ్మ లిమ్కా ఇప్పించింది. లిమ్కా ఇచ్చి మా నాన్న నీ జీబెక్కి తిప్పించింది. సిగ్గు లేదా నీకు? మా ఇంటిని గౌరవించేది లేదా? పైగా అది అయిపోయాక ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలా నేను. ఎందుకంటే బాధపడతారు, సమాజం బాధపడి, ఫ్రెండ్స్ బాధపడతారు, మా ఆరి వయసులు మరీ ఏడుస్తారని చెప్పలా. కారులో ఏం మాట్లాడావు నువ్వు? వాడు సుబాని గారు మళ్ళీ 2 దెబ్బలు కొట్టి కారులో ఫోన్ ఇచ్చి ఒక మాట చెప్పించాడు. డాష్ పుడిస్తేనే వదిలిపెడతానని చెప్పని నా చేత చెప్పించాడు. అప్పుడు మీ కొడుకేమండి యా యా అన్నాడు. నువ్వేమని మాట్లాడావు గుర్తుందా? అరే లంజా కొడక, ఉద్దవలసిందంటరా, తమాషా దొంగతున్నావా, నిన్ను చంపేస్తా అని నువ్వు మాట్లాడాలా నాతో ఫోన్లో? అన్నీ తీపిస్తా. ఎందుకు ఇప్పటివరకు బయట పెట్టలా? నువ్వు ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడావు జనార్దన్ గారిని? ఆయన పర్సనల్ విషయాలనే. ఆయన అప్పులు చేశాడు. ఆయన వ్యక్తిగతాలు. ఆయన వ్యాపారం చేస్తాడు, అప్పు చేసుకుంటాడు, వడ్డీలు కడతాడు, బ్యాంకుల ద్వారా తెచ్చుకుంటాడు, వడ్డీలు కడతాడు. ఆయన వ్యక్తిగతం. నువ్వేదో అనుకుంటున్నావు ఆ రోజు రూమ్లో దొరికాం కొట్టావని. నేను ఆర్య వైశ్య జాతిలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కాదు, గదర్ చెంచయ్య విప్లవ పోరాటాల యోధుడు. గదర్ పార్టీ పెట్టాడు. ఆ అంశంలో కనిగిరి అంశంలో పుట్టినవాడిని. ఆయన కనిగిరి బ్రిటిష్ సైనికులను గడగడలాడిచ్చాడు. ఆఫ్టర్ ఆల్ పెద్ద పెద్దోళ్ళు మట్టిలో కలిసిపోయారు రాజులు. నువ్వెంత, నీ బతుకెంత? కమ్మపాలెం సబ్జెక్ట్లో నేనేమీ చేయలేదు, జనార్దన్ దండెత్తాడన్నావు. అయిపోయాక ఏం చేసావో తెలుసా నీకు? ఒక కుర్రోడు 6 అడుగులు హైట్ ఉంటాడు, సమ్ పేరు నాకు కరెక్ట్గా తెలియదు, సమ్ సామాజిక వర్గం, ఏళ్ళు తీసుకొట్టించావు 1 టౌన్లో సమ్ రాజేష్ ద్వారా. అది మీ కొడుకు చూశాడు వీడియో లైవ్లో, అలవాటు పడ్డాడు. 2వ కోటింగ్ ఎక్కడిచ్చారో తెలుసా?
తాలూకాలో అదే కమ్మపాలెం సంఘటించిన ఇంకొక వ్యక్తిని తీసుకెళ్ళి ఇరగొట్టేసి కాళ్ళు పైకి కట్టి కొట్టి వీడియో చూశాడు ఈ అబ్బాయి. అది అలవాటు పడే గుప్తాది 3వ వీడియో. మీరు ఫస్ట్ వీడియో నాది కాదు బాబు, నాది 3వది. నా నెంబర్ 3, మా 3 పిల్లలు. నీకు సినిమా ఉంటుంది త్వరలో. తర్వాత ఒంగోలులో ప్రముఖ నర్సింగ్ హోము, గతంలో వాళ్ళు ఎమ్మెల్యేలకు పోటీ చేశారు, చాలా మంచి వ్యక్తులు. వాళ్ళ కాంపౌండ్ బాగా కొట్టించడం, డబ్బులు వసూలు చేయడం. చేయలేదా నువ్వు? ప్రమాణం చేస్తావా? కాణిపాకం గుడికి వస్తా నేను. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు తెలుగుదేశం కష్టపడ్డారు, బాగా అభివృద్ధిలో ఉన్నారు, వాళ్ళు వస్తారు. నువ్వు రాగలవా? వసూలు చేయలేదని నిరూపించగలవా? ప్రముఖ ఎముకల డాక్టరు హాస్పిటల్ కడదామని ప్లానింగ్ తెచ్చుకొని మొత్తం చేస్తే 50 కోట్ల ప్రాజెక్టు. 10% అంట. ఇది బాబుగాడి సొత్తా ఒంగోలు. హప్తా వసూలు చేస్తావా? 10%. ఎవడు ఇవ్వాలా నీకు? అక్రమం ఉంటే సక్రమం చేసుకోమని చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడికి గెలిపించే దేనికి? దాచుకోమని కాదు, ప్రజలకు సేవ చేయమని. నువ్వు 10%, 5 కోట్లు. వాళ్ళు ఏం చేశారు? మేము ఇవ్వలేవా అని చెప్పి కన్స్ట్రక్షన్ ఆపుకొని ఇప్పుడు మన ప్రగతి భవన్ ఎదురు కట్టుకుంటున్నాం. ఏమండి భాస్కర్ రెడ్డి రేపు రమ్మనండి. రేపు 12 గంటలకి నేను వెంచర్ దగ్గరికి, నీ విల్లాస్ దగ్గరికి వస్తా. నీకు దమ్ముందా? నేను ఆధారాలతో వస్తా, కాగితాలతో. నీకు దమ్ముందా? దా, చొక్కా ఇప్పుతా. నువ్వు కూడా రాడికి రా, చూసుకుందాం. ఏమా లంజా కొడుకులు అంటవా? రేపు వచ్చేవాడు లంజా కొడుకు అంటవా? ఎవడరా లంజా కొడుకులు? రేపు రా, వయస్సు దమ్మున్న నా కొడుకుని రా. నువ్వు 100 మందితో రా, 1000 మందితో రా, నా సినిమా చూపిస్తా. ఆగుతారా? రేపు రా, ఒక్కడనే వస్తా. నీ మందితో రా, మార్బలంతో రా. నేను పార్టీని కూడా అడ్డం పెట్టుకోను, కండ కూడా లేకుండా వస్తా రేపు. నేను ఏం మాట్లాడుతున్నావు? వెంచర్కి వచ్చి మాట్లాడితే లంజా కొడుకుని చెప్పుతా కొడతావా? ఎవరిని కొడతావురా? నువ్వు చేసింది అక్రమాలు, దుర్మార్గం. ఎస్సీ కుర్రాడా ఇప్పుడు కూడా చెప్పాడు అజయ్, రేపు ధర్నాకు వస్తా అన్నాడు. కాళ్ళు పట్టించుకుంటావా? దళితులంటే నీకు అంత చిన్న చూపా? తస్మాత్ జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఊరు వెళ్ళిపోతున్నావు. ఏమయ్యా వైసీపీ కార్యకర్తలు ఎందుకు నాశనం చేస్తావా? రెచ్చగొడతావు. ఒంగోలు బాసు బాగాలేను. ఎవడికి బాసు? ఎవడు బాసురా బాబు? నాకు నేనే బాసుని. ఎవడి దగ్గర దమ్ముంటే వాడే బాసు. ఎవడు బాసు? రాసిచ్చారని రాజ్యాంగం. నేను ఇప్పుడు దాకా రాదలుచుకోలేదు. రేపు 29 వేస్తా. 50,000 తోడిస్తా. దమ్ము చూపిస్తా. నువ్వు రేపు 50,000తో. బయటోడు వస్తే కనీసం పోటీ ఇస్తాడు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సేకరించిన అర్జీలను అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలను సేకరించారు. ఎలక్ట్రిసిటీ తమ్ముడు పిఎం చేసి ఇచ్చేసారు. డబ్బులు పే చేసి అమ్మేశారు. డాక్టర్ వచ్చి చూసారుగా, డాక్యుమెంట్ పెట్టాను ఆన్లైన్లో. ఏం లేదు, లేదు కోర్టు చేస్తాను. అదే అది ఎందుకు మా బాబు గారు పెట్టుకున్నాడు. ఈ అమ్మాయిని చేసుకున్నాడు. అతను వచ్చాడు. ఇలా బాగుంటుంది అంటే ఇలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్ లేదు మేడం. హోటల్ అన్నీ పర్ఫెక్ట్గా మమ్మల్ని కొన్నాళ్ళకి ఆర్ఎస్ తెచ్చుకుంటే తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాక మళ్ళీ కోర్టు ఆర్డీఓ మేడం. ఇప్పుడు హోటల్ లేదండి, ఓకే, నేను కనుక్కుంటాను ఏంటి ఫోటోలు వస్తే ఇప్పటిదాకా మీరు ఆన్లైన్ కూడా ఫస్ట్ లేదు. లేదు. వాడి 50 మొన్న చనిపోయినాక ఎకరా 20 ఎక్కించుకున్నాను. ఆడపిల్లని
నేనేం చేశాను అమ్ముకొని కోర్టులో వేసారు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే రెడ్ మార్కులు తీసేపించాడు మేడం. తీసేపించి అమ్ముకోవడానికి నన్ను ఏది ఇస్తున్నాడు మేడం, పొలం ఎక్కిస్తున్నాడు, స్థలాలు ఎక్కిస్తున్నాడు. పెడితే దర్శిలోనే పెట్టేస్తే రెడ్ మార్కులు తీసేపించుకున్నాడు. 10 రోజులు అయ్యారు. 10 రోజులు మళ్ళీ ఎంపలో మీ పేరేంటి? నేను ఒంగోలులో ఉంటా, కార్యకర్తలు అండగా ఉంటానని, నాపై ప్రజలను అందు తెలుస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జరిగిన ఎన్నికల్లో మేము ఊహించని విధంగా రిజల్ట్ రావటం జరిగింది. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా 99 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. నాకు చేయగలిగిన సహాయం చేశాను, ఎవరిని నొప్పించలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పడం జరిగింది ముందుగా ఎలక్షన్స్ ముందల, నేను చివరిసారిగా నిలబెడుతున్నాను, నన్ను గెలిపించి నన్ను మీ రుణం తీర్చుకోండి అని చెప్పి నేను అందరిని అడగడం జరిగింది. మరి ప్రజలు అంటే నేనేమన్నా తప్పు చేశానో లేకపోతే ఏం చేశానో నాకైతే తెలియదు, కానీ మమ్మల్ని ఆదరించలేదు. ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు. సో నేను ఏదైతే చెప్పానో ఈ చివరి ఎలక్షన్స్ అని, నేను ఆ రోజే కౌంటింగ్ రోజే సాయంత్రం వల్ల మధ్యాహ్నం నుంచే బాధ వేసి నేను ఊరు వెళ్ళటం జరిగింది. గతంలో మేము ఎప్పుడు 5 సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా అవతల మీద ప్రతిపక్ష వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఓడిపోయిన సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. 2019 ముందల కమ్మపాలెంలో మమ్మల్ని అడ్డగించి అమరవాద పాలన చేసినా కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు. మా క్యారెక్టర్ అట్లాంటిది. మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద, అమాయకుల మీద కొట్టడం, మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు. మీ అందరూ తెలుసు. మురళీని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో, కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా, సరైన కేసులు పెట్టడం కూడా లేదు. అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు. మా మీద ఆ రోజు మురళి ప్రెస్ మీట్ పెట్టా అని చెప్పి కొట్టారంట.
నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోల్డ్ మంది ప్రెస్ మీట్లు పెట్టారు. టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్య తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు? మాకు చేత కాకనా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి, ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను వదిలిపెట్టను ఒంగోలుని. ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం. మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా. కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమో ఫ్లెక్సీలు వేస్తాడు, చోటగాడు పారిపోయాడు, అబ్బా కొడుకులు పారిపోయారు. వాళ్ళ చేత ఫ్లెక్సీలు వేయించి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక ఆయనతోటి, ఒక జనసేన నాయకుడితోటి జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన చేత మాట్లాడిస్తాడు. ఆయనకి అవినీతి పరుడు, అవినీతిలు ఇవి ఉన్నాయి, మా పార్టీ అంతా అవినీతి పరుడు పార్టీ కాదు, మరి ఎట్లా చేస్తాడు అని చెప్పి ఒక ఆయన చేత మాట్లాడిస్తాడు. ఉంచుకోనే, నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో. నా ఎవడొద్దన్నాడు, మేము వెంబడి పడుతున్నాం ఆ పార్టీలో చేరటానికి. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం, నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు, అవి చేశారని మాట్లాడారు. ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు. మా అబ్బాయి మీద, నా మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. నేను అడుగుతున్నా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు, అన్నీ కూడా చెప్తున్నాను నేను. ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు. ఎక్కడ? చెన్నైలో 5 కోట్ల డబ్బులు దొరికితే ఎవరి? నల్లమల్ల బాలు. ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి, హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం. మా అబ్బాయి పంపించాడని, నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? మీ పార్టీలో ఉన్నాడు. తేల్చండి అది. నేను హవాలా చేశానా, నల్లమల్ల బాలు డబ్బులు తేల్చండి. సిగ్గుంటే దమ్ముంటే తేల్చరా, తేల్చు. ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు, ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడిచ్చావు. తేల్చండి అది. ఫస్ట్ నెంబర్ 1 అది. నెంబర్ 2, ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది. ఉన్నమ్మా, ఎవరు మాట్లాడదు. బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది. ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండు నేను కొన్నాను, నాకు కావాలని చెప్పి మా పార్టీ వచ్చి అడిగాడో, అప్పుడు నేను ఎంఆర్ఓని పిలిపించి మాట్లాడాను. మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మిన్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది. అది ఒక బ్రాహ్మణ్ అతని దగ్గర, ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను 7 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. జనార్దన్ అప్పు తీసుకున్నాడా, ఏం తీసుకున్నాడా, కాగితాలు రాసిచ్చాడు, డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. నేను ఎంఆర్ఓని పిలిచి అడిగాను, ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్ ఎవరిది కరెక్ట్ అంటే, ఈ రెండో మూర్తి అనేది కరెక్ట్ అని చెప్పాడు. అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అనే అతను మన పార్టీలో ఉన్నాడు. అది వాళ్ళకి సంబంధించిందంట, మేము కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఓకే కమాన్, నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి పిలిచి తేల్చండి. నువ్వు 7 కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా
నేను కాపాడాను అతను ఏం చేస్తాడోనండి, డబ్బులు ఇవ్వకుండా అతను భయపడతా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎవరు కాపాడుతారో నాకైతే అర్థం కావట్లా. అతను బతుకుతాడో చచ్చిపోతాడో. వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే, ఈ చేసేటువంటి అవినీతికి, ఈ చేసేటువంటి అరాచకాలు చూస్తుంటే పాపం వెంకట సుబ్బారావుని ఎవరు బతికిస్తారో నాకైతే అర్థం కావట్లా. అతను డబ్బులు ఇవ్వాలా, అతను కోర్టులో డిగ్రీ తెచ్చుకున్నాడు, డబ్బులు 9 కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అది రెండోది. మూడోది, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడన్నారు, దానికి నేను సపోర్ట్ చేశాడన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఆ రోజు నేను సపోర్ట్ చేయకపోతేనే నన్ను దగ్గర దూరం అయిపోయాడు, నీ దగ్గర చేరాడు. తెలుసు ఇప్పుడు అది నీ భూ కబ్జా ఎవడు చేశాడో. నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు. నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు. ఏ ఎమ్మెల్యే కూడా, మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ వేసాను, చాలామంది చెప్పాను. ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే సీఎం కంప్లైంట్ చేశాను. నేను నా క్యారెక్టర్ అది. ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు రుజువు చేయాలా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు, ఇష్టం వచ్చినట్టు చేసావు. అన్నిటికీ ఓచుకునే కొన్ని ఎక్కువ చేసావు. నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి భూ కబ్జా చేశాడు చూపి నీకు పోతే మా వియ్యంకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని. ఓకే, నువ్వు వాడేవాడు గుప్తా, వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది నీ అని చెప్పడానికి. ఓకే, నీకు అధికారం ఉంది, రా, ఏం తప్పులు జరిగింది రా, నోటీసులు ఇవ్వు. అది కరెక్ట్ కాదో తెలిసిపోతుంది. ఈ రాష్ట్రంలో విల్లాస్ కట్టినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా, వాళ్ళకి లేని కూడా ఉన్నాయి. మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితుల్లో అక్కడ 24 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాం. అవి పక్కన నేను అడిగాను, మేము అవి నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు. అడిగాను, ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పు అని అడిగితే టోటల్గా 24 సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే మా వియ్యంకుడు డబ్బులు సంపాదించుకోకూడదు, ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినావు. సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడతావు? నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది? నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది? అయినా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఓకే, నువ్వు తప్పుడోడివి, నేను తప్పుడోడుగా నేను ఒప్పుకోను, తెలుసు. ఏదున్నారా నోటీసులు ఇచ్చుకో, ఏమేం చేసుకో, అంతేగాని మనుషులను పంపించి అక్కడ ఆ విలాస్ దగ్గరికి పంపించి దౌర్జన్యంగా మనుషులు పంపిస్తావా? చెప్పుతావు, కొడతా, లంచా ఒకళ్ళు ఎవరు వచ్చినా కానీ చెప్తాను. ఏమనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నారా తెగించానంటే ఎవరికి ఆగదు. అది ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే, నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఏందయ్యా ఇది? నీచమైన సంస్కృతి. రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టం ఏంది? రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. ఎవరికి అపకారం చేయలేదు, ప్రతిపక్షం వాళ్ళు కూడా అపకారం చేయలేదు, అందరికీ న్యాయం చేశారు. అలాంటి విగ్రహాలు పడగొట్టేది ఎవరి మీద? మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి. చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది ఏంది? మాకు చేత కదా ఎన్టీ రామారావు విగ్రహాలు పడగొట్టేది దానికి. ఆయన మహానుభావుడు, అందరికి ప్రజలు సేవ చేశాడు, గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఒంగోలులో 20,000 పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా.
ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి నేను. ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలోనే మొత్తం అన్నీ కూడా బయట పెడతా, ఎవడు తప్పు చేసాడు అన్నీ కూడా బయట పెడతాను, అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేసా ఉన్నావు, నీకు అది ఉంది ఈరోజు అధికారం, బయటపెట్టు. నేను భూ కబ్జా చేసానంటే బయటపెట్టు. ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించేయడానికి ఎంత ఇది చేసావు. మా అబ్బాయి నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు, మా అబ్బాయి మీద ఏం చేసావు. ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి, మా అబ్బాయి దగ్గర ఉండేవాడు. అతను అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా, ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడంటే మా అబ్బాయి గోడ పడకూడదు. వివాదిత సమర్థం నమస్కారం.